అందరికైతే నమస్తే. పోయిన వీడియోలో అయితే విజయవాడ వచ్చినామని చెప్పినాం కదా. విజయవాడ వచ్చినాక కనకదుర్గమ్మని దర్శించుకోకుండా పోతామా? మేమైతే దుర్గమ్మ దర్శనంకి అయితే పోయినాం. మొత్తం 205 స్టెప్స్ ఉంటాయి. 205 స్టెప్స్ ఎక్కైతే విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి గుడికి అయితే పోయినాం. అట్లు పెట్టుకుంటూ పోతారు మామ దేవుడా. ఎన్ని మెట్లు ఎక్కినా ఈ టెంపుల్ దర్శనంగా అయితే పోతాను. ఇంతమంది జనాలు దర్శనం అయితే కంప్లీట్ అయింది. మహేష్లో పోతాను. ఇదైతే టెంపుల్ వ్యూ. మళ్ళీ పవర్ వచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. దర్శనం అయిపోయినాక రైల్వే స్టేషన్ పోదాం అనుకున్నాం. కాకపోతే పక్కనే కృష్ణానది ఉందంటే కృష్ణానది చూస్తానికి పోయినాం. కృష్ణానది అయితే చాలా మంచిగానే ఉన్నది. మేమైతే ఫస్ట్ టైం విజయవాడ పోవడం. కృష్ణానది చూసిన తర్వాత అయితే మళ్ళీ రైల్వే స్టేషన్ పోయినాం. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది తిరువణమలైకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.